అనేకమైన పిలుపులు, మంచి పిలుపులే మీరు విని ఉండవచ్చులే, కానీ ఎవరైనా సరే నీ పాపాన్ని తొలగిస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను అన్న పిలుపు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? విన్నారాక అమ్మా, విన్నారా? ఈ పిలుపు యేసు ప్రభు ఒక్కడే పిలిచాడు. పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీ భారాన్ని తొలగిస్తాను అని. ఎందుకని యేసు ప్రభువే ఆ భారాన్ని తొలగించగలడు, మిగతా వాళ్ళు ఎందుకు తొలగించలేరు పాప భారాన్ని అంటే, 2020 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఇలా ఒక బజార్లో నిలబడి, ఒక వీధిలో నిలబడి ఒక సవాలుకరమైన మాట పలికాడు. ఏమన్నా తెలుసా? నాలో పాపం ఉండదని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో లోపాలు పాపాలు వెతుకుదామని కనుగొందామని అనేక మంది ప్రయత్నించారు, కానీ అది ఎవరి వలన కాల. ఒక ఆయన అన్నాడు, ఆర్ఆర్కే మూర్తి గారి ఆయన, యేసులో లోపాలు చూద్దామని నేను వాక్యం చదవడం ప్రారంభం చేశాను, చివరికి ఏమైందో తెలుసా? ఆ వాక్యము నాలోని లోపాలు చూపించింది, నా లోపాలు సరి చేసుకొని నేను పరిశుద్ధుడినై ప్రభు కొరకు సాక్షిగా మారాను అన్నాడు. అంటే యేసు పరిశుద్ధుడు, ఎవరైనా పరిశుద్ధుడు. ఆయనలో లోపాలు వెతుకుదామని వెతికిన వాళ్ళందరూ కూడా చివరికి యేసుకు సాక్షులుగా మార్చబడ్డారు కదా. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన లోపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైతేనే ఇంకొక వ్యక్తిని పరిశుద్ధపరచగలడు. అవునా? అవునా కాదండి? ఒక పాపి మరొక పాపిని పరిశుద్ధపరచగలడా? పొరపాటును కూడా పరిశుద్ధపరచలేడు. నేనే ఊబిలో ఉండి ఊబిలో ఉన్న వ్యక్తిని ఒడ్డుకి లాగలనా? అతనిని ఒడ్డుకి లాగాలంటే నేను ఒడ్డు నుండి ఉండాలి, అంతే కదండి. ఓ భక్తుడు అన్నాడులే, ఏమనంటే, అప్పు లేనోడు, తప్పు లేనోడు, కొడితే నొప్పి లేనోడు, భూమి మీద మానవుడు అనేవాడు ఒక్కడైనా ఉన్నాడా? పాపం చేయని వారు భూమి మీద ఒక్కడైనా ఉన్నారా అంటే లేరు. జనులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, శాంతిని పొందలేకపోతూ ఉన్నారు. వారినే ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మీ భారాన్ని తొలగించి మీకు విశ్రాంతిని నేను కలుగు చేస్తాను, మీకు మనశ్శాంతి నేను కలుగు చేస్తాను అని. ఎవరు మనశ్శాంతిని పొందుకుంటారు అంటే, ఎవరైతే వారి మీద ఉన్న పాప భారాన్ని తొలగించుకొని యేసు రక్తంలో వారి పాపములను కడిగి వేసుకుంటారో వాళ్ళు మనశ్శాంతిని పొందుకుంటారు. ఎలా మనశ్శాంతిని పొందుకుంటారు అంటే, ఇప్పుడు దాకా నువ్వు చేసిన పాపములన్నీ కూడా యేసు రక్తం చేత కడగవేయబడతాయి. ఎలా అంటే, ఓ భక్తుడు అన్నాడు, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. ఏం చేసిద్దంట? యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేసిద్ది, మనస్సాక్షిని శుభ్రపరిచి నీకు మనశ్శాంతినిచ్చింది. అర్థమవుతుందా? యేసు రక్తం ఏం చేసిద్దండి? మన మనస్సాక్షిని శుద్ధి చేసి మనశ్శాంతిని అనుగ్రహింపచేసిద్ది. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే యేసు రక్తంలో పాపాలు కడిగి వేసుకుంటారో వాళ్ళు మనశ్శాంతిని స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఓ భక్తుడు ఓ పాట పాడాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు నమ్మి బాప్తిస్మమందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనోలకు బోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. ఏంటంట? దేవుని ప్రేమ ఎదుగో జనులారా, భావమును తెలుసుకోరేంటి? దేవుడేమన్నా మీ ఆస్తులు అడుగుతున్నాడా, మీ అంతస్తులు అడుగుతున్నాడా, మీ పొలాలు అడుగుతున్నాడా, మీ స్థలాలు అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? సమస్తమును కోల్పోయి మనశ్శాంతిని కోల్పోయి మారానుభవంలో బ్రతుకుతూ చివరికి నరకానికి పోతున్న ప్రజలారా, నా దగ్గరికి రండి, మీ పాపాన్ని నేను తొలగించి నేను మిమ్మల్ని ముక్తికి
చేరుస్తాను, మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాను, నేను మీకు మనశ్శాంతిని కలుగు చేస్తాను అని పిలుస్తున్నాడు కదా. అయితే ఎవరైతే ఈ పిలుపుకు లోబడి దేవునికి వారి జీవితాలను అప్పగించుకొని రక్షించబడతారో వారందరికీ ఇప్పుడు దేవుడు మనశ్శాంతిని అనుగ్రహించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది.